ఇగో ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు. ఎఫ్ఐఆర్లో బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్తో పాటు మరికొందరి పేర్లట. సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేసవి సెలవులపైన గత సంవత్సరం జారీ చేసిన సర్క్యులర్ను మార్చి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ కోరారు. ఐపీసీ 466, 468, 469, 505(1)(c) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకోవడంతో పాటు ఎఫ్ఐఆర్లో బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్తో పాటు మరికొందరి పేర్లు చేర్చినట్లు ఇన్స్పెక్టర్ రాజేందర్ తెలిపారు. ఓడిపోయిన తర్వాత కూడా సిగ్గు లేకపోతే ఎట్లా? ఏ ఉస్మానియాలో అయితే మనం చదివినామో అదే ఉస్మానియా మీద విషం జిమ్మడం అనమాట. ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటంటే వాటర్ విషయంలో, పవర్ విషయంలో కొంత ఇబ్బంది కలుగుతుండొచ్చు అక్కడ. వాటర్ విషయంలో ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకి నాణ్యమైన ఆహారం కానీ నీళ్లు కానీ ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు దొరకట్లే. ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి ఉన్నది. ఈ 5 నెలల్లో వీళ్ళు ఏమైనా మార్చారంటే మార్చలే, వెరీ క్లియర్, దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. కనీసమైన మౌలిక సౌకర్యాలు కూడా అక్కడ అందుబాటులో లేవు. లాస్ట్ ఇయర్ ఇదే సర్కిల్ టీచర్ మీరు అందరూ వెళ్ళిపోవాలి అని నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఏది 2023 12వ తేదీ మేలో ఏమని, చాలా సివియర్ అక్యూట్ వాటర్ షార్టేజ్ ఉన్నది, సో కాబట్టి మీరందరూ హాస్టల్స్ ఖాళీ చేయాలని. ఆనాడు కేసీఆర్ రెస్పాండ్ అయ్యిందా? ఆనాడు కేసీఆర్ రెస్పాండ్ కాలే, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాడు. తీవ్రమైన హింసకు గురి చేశారు, ఆనాడు ఎవడు మాట్లాడలే. ఇప్పుడు సర్క్యులర్ ఇచ్చినామని ఒక ప్రచారం తీసుకొచ్చారు, దానికి భట్టి విక్రమార్క రెస్పాండ్ అయ్యి లేదు హాస్టల్స్ నడవాల్సిందే అని వాళ్ళొక మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశారు. సంతోషమే, అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యారు కదా ఇమీడియట్గా. వాళ్ళని వెళ్ళిపోండి గవర్నమెంట్ ఏం చెప్పలే, కానీ నువ్వు చెప్పినావు లాస్ట్ టైం. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆయన చీఫ్ వార్డెన్ ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఏమని, లేదు అసలు నేను సర్క్యులరే ఇవ్వలేదు, పోయిన దాన్ని మార్చేసి ఈ సంవత్సరం అని సోషల్ మీడియాలో పెట్టిరని పోయి ఆయన కేసు నమోదు చేసిండు. తేల్చాలి ఏది వాస్తవం ఏది కాదన్నది. ఇక్కడెక్కడ ఉండే కదా. ఇగో ఓయూ సెలవులపై బీఆర్ఎస్ ఫేక్ నోటీసు సృష్టి అట, క్వశ్చన్ మార్క్ ఉన్నది. రెస్పాండ్ అవ్వాలి, ఎవరైతే కన్సర్న్ కేసు ఎవరి మీద అయితే బుక్ అయిందో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా, బీఆర్ఎస్ రెస్పాండ్ అవ్వాలి. పోలీసులకు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు. 2023లో కరెంటు నీటి సమస్యతో ఓయూకు సెలవులు ఇచ్చారు రేవంత్ రెడ్డి. నాటి నోటీసులను పోస్ట్ చేసిన సీఎం, ఆ నోటీసు ఫేక్ అన్న బీఆర్ఎస్, ఒరిజినల్ అంటూ మరో నోటీసు తెరపైకి, అది బీఆర్ఎస్ సృష్టి అని వార్డెన్ స్పష్టీకరణ. ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఓయూకు మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తూ చీఫ్ వార్డెన్ చేసిన నోటీసులను ప్రస్తావిస్తూ కేసీఆర్ సోమవారం ఎక్స్లో విమర్శలు చేయడం పైన మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, నీటి కొరత ఉన్నాయనడానికి ఓయూకు సెలవులు ఇవ్వడమే నిదర్శనమని కేసీఆర్ పేర్కొనడం. అయితే ప్రతి ఏటా ఇలాగే సెలవులు ఇస్తామని, కరెంటు నీటి సమస్యలు ప్రస్తావిస్తామని చీఫ్ వార్డెన్ వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023లో ఓయూకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంటూ వర్సిటీ అధికారులు జారీ చేసిన నోటీసుల కాపీని రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. అప్పుడు కూడా కరెంటు నీటి సమస్యలను ప్రస్తావించడం, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఓయూను మూసేస్తున్నట్లుగా కేసీఆర్ దివాలా కోడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి నకిలీ నోటీసును పోస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ కొత్త నోటీసు తెరపైకి తెచ్చింది. గత ఏడాది సెలవులకు సంబంధించి నోటీసులో కరెంటు నీటి సమస్య ప్రస్తావన లేదని పేర్కొంది. దీనిపై ఓయూ చీఫ్ వార్డెన్ స్పందించి బీఆర్ఎస్ పోస్ట్ చేసిందే నకిలీ నోటీస్ అని తెలిపారు. ఫేక్ నోటీసును సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ పైన కేసు నమోదు చేశారట. సీఎం పోస్ట్ చేసిన నోటీసే నిజమైనది ఎవరంటున్నారు? చీఫ్ వార్డెన్ చెప్తున్నాడు. బీఆర్ఎస్ పోస్ట్ చేసిన కొత్త నోటీసు ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల వద్దకు చేరింది. దీంతో ఓయూ చీఫ్ వార్డెన్ జి శ్రీనివాసును విద్యార్థి సంఘాలు ఏది నిజం ఏది ఫేక్ అనే అంశంపైన ఆరా తీశాయి. అయితే రేవంత్ రెడ్డి ఎక్స్లో షేర్ చేసిన 2023 నోటీసు నిజమని, కేవలం సంతకం మినహాయిస్తే నోటీసు నెంబర్ కూడా పెన్నుతో రాయబోమని ఆయన స్పష్టం చేశారు. 2023 నాటి నోటీసు నెంబర్ను పెన్నుతో రాయడంతో పాటు నీటి కరెంటు కొరత సమస్య ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నోటీసును కొందరు వ్యక్తులు సృష్టించారు అని ఎవరు చెప్తున్నారు? చీఫ్ వార్డెన్ చెప్తున్నాడు. ఫేక్ నోటీసును సృష్టించి ప్రచారం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసిందట.
కేసీఆర్ ఏనాడైనా ఓయూకు వెళ్ళారా? బల్మూరి ఆ వెళ్ళిన ముఖమా? ఒకసారి పోతే చెప్పులు చూపించారు, మళ్ళీ వస్తే తంతమని ఏదో శతాబ్ది ఉత్సవాలు ఏదో ఉత్సవాలను పోయి ఆ రోజు పోతే కూడా మాట్లాడలే కనీసం. అసలు మీకు కనీస అర్హత ఎక్కడిది బీఆర్ఎస్ వాళ్ళకి ఓయూ గురించి మాట్లాడే? ఎవడన్నా ఏ ముఖమన్నా కనీసం అక్కడికి పోయి విద్యార్థులతో మాట్లాడిన ముఖాలమి? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళకి అర్హత లేదు, మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి ఓయూకి వెళ్ళాలా, కేయూకి వెళ్ళాలా, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు సందర్శించాలి. ఎందుకు మీకు ఒక గంట టైం దొరకదా? వెళ్ళాల్సిందే, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవాల్సిందే. మొత్తం ఆ హాస్టల్ బిల్డింగ్లన్నీ అవసరమైతే కూలగొట్టి మొత్తం కొత్తగా కట్టించాలా. చాలా దారుణమైన దుర్భరమైన జీవితాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కనీసం సదుపాయం నీళ్లు ఉండయా అండి? బాత్రూంలకు డోర్లు ఉండయా?